అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలమ్మా. అమ్మా మీకు ప్రేక్షకులందరికీ కూడా, ఒకవేళ ఎవరన్నా చూడకపోతే చూడని వాళ్ళకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మరి ఉమ్. దీపావళి విశిష్టత, ఉమ్. ఆ రోజు ఎలా పూజా విధానం ఏ విధంగా ఉండాలి, మనం ఆచరించాల్సిన నియమాలు, ఉమ్. నైవేద్యం ఏం పెట్టుకోవాలి, ఉమ్. ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందామమ్మా. దీపావళి అన్న పదం పిల్లల్ని అడిగినా చెప్తారమ్మా, అంతే, దీపాల వరస అని ఉమ్. కదా. ఇన్ని దీపాలు ఎందుకు వెలిగించుకుంటాం? వెలుగు దానికి ఒక కోసం. కారణం ఉండాలి కదా. ఆ, నిజానికి వెలుగులతో ప్రకాశించే అమావాస్య ఏదైనా ఉందా అంటే దీపావళి. దీపావళి అంతే. బాగా ప్రకాశమానంగా ఉండేటటువంటిది దీపావళి. అవును. నిజానికి ఆ తమిళులకి అమావాస్య చాలా పవిత్రమైన రోజైనా ఆ రోజే అన్ని శుభకార్యాలు శుభకార్యాలు మొదలు పెడతారు. మనకెందుకో చాలా మందికి, వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా అమావాస్య దేనికి మంచిది కాదు అనుకుంటాం. కానీ ఈ ఒక్క అమావాస్య నాడు మాత్రం ఎన్నో మంచి పనులు జరిగాయమ్మా. అంటే అది ఎంత వాస్తవమో తెలియదు, కానీ కొంచెం వాస్తవానికి దూరమేమో అనిపిస్తుంది నాకు. కానీ ఏ యుగంలో ఉన్నా అట్లా జరిగిందేమో, ఏ మన్వంతరంలో ఉన్న మహాయుగంలోనో తెలియదు. కానీ రాముడు రాక్షస సంహారం చేసి, అంటే రావణాసురుణ్ణి వధించి అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఈ అమావాస్య అంటారు. కానీ మనం కాస్త ఆలోచిస్తే తార్కికంగా కాదనిపిస్తుంది. అవునవును. కాదు కదా. ఆయన ఎప్పుడో చైత్రమాసంలో కదా ఆయనకి చేద్దామనుకుంది, వసంత ఋతువులో కదా పట్టాభిషేకం చేద్దామనుకుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు కాదు కదా అది అనిపిస్తూ ఉంటుంది. ఇంకే లెక్కలో ఇంకే యుగంలోనో అది అప్పుట రాముడు వచ్చాడు అని చెప్పి, ఇంతకాలం నువ్వు లేనప్పుడు మా జీవితాలు చీకటితో నిండిపోయాయి, నువ్వు వచ్చాయి, మా జీవితంలో వెలుగులు వచ్చాయి అని చెప్పి ఆవునేతి దీపాలు వెలిగించారట ఆ రోజు. అందుకని దానికి సంకేతంగా అన్నీ చేస్తారు అంటారు. సరే, ద్వాపర యుగంలో సంగతి మనకి తెలుసు. చతుర్దశి నాడు, అంటే ముందు కృష్ణ చతుర్దశి నాడు కృష్ణుడు నరకాసురుని సంహరిస్తే, అప్పటి వరకు తమ జీవితంలో వెలుగులు లేవు, జీవితం అంతా చీకటిగా ఉంది అని ప్రతీకాత్మకంగా అనుకోవడమే కాదు, నిజానికి నరకుడి బాధకి తట్టుకోలేక దీపాలే వెలిగించుకోకుండా చీకట్లో మగ్గారు జనాలు. అంచేత ఆనందంగా ఇన్నాళ్ళు కరువు తీరా దీపాలు వెలిగించుకున్నారు. అంటే దీనికి ఇంకొక విశేషం కూడా ఉందమ్మా, జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి అంశం. వీడు పరిపాలించింది ఏమిటి? కామరూప, అంటే ప్రస్తుతం అస్సాం అంటున్నాం. దానికి ఉన్న ఇంకో పేరు, అందులో ఉన్నటువంటి రాజధాని పేరు ఏమిటి? ప్రాగ్ జ్యోతిషం. ప్రాక్ అంటే తూర్పు, జ్యోతిషం వెలుగు వచ్చేది, అంటే ముందు వెలుగు వచ్చే దేశం. మనం ఏమంటాం, మొట్టమొదటి సూర్యోదయం చూసేది జపాన్ అంటాం కదా. అవును. అంటే మనకి ఈశాన్య వైపునుంది. ఇది కూడా మన దేశంలో, భారతదేశంలో ఈశాన్యాన ఉన్నది అస్సాం. అక్కడ మొట్టమొదటి సూర్యోదయం అవుతుంది. ఇప్పుడు మీరు గమనించారో లేదో, రాత్రి 2:30-3 గంటలకు సూర్యోదయం అవుతుంది అక్కడ. సూర్యాస్తమయం రాత్రి 9ంటికి అవుతుంది. తెల్లారుజామున 2ంటికి 2:30కి సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం చూడాలన్న కోరికతో రాత్రంతా మేలుకుని ఉంటే తప్ప సూర్యోదయం చూడలేము అక్కడ మనం. ప్రాగ్ జ్యోతిషం మొట్టమొదట వెలుగు రేఖలు వచ్చేటటువంటి దేశం గనక దానికి ప్రాగ్ జ్యోతిషం అని పేరు. దాన్ని పరిపాలించాడు వీడు నరకాసురుడు. పరిపాలిస్తే భూదేవి కుమారుడు గనక భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన సంపదలకి అధిపతి వాడే అవ్వాలి కదా వారసత్వంగా. అన్ని సంపదలకి వారసుడైనా అన్నీ తానే అనుభవిస్తాడా? అనుభవించలేడు కదా. అందరికి ఇప్పుడు నేను వారసుడిని అని చెప్పి కొడుకు తండ్రి ఆస్తిని అనుభవిస్తూ తన భార్యకి, పిల్లలకి, దాసదాసీ జనాలకి, పరివారానికి, పక్క వాళ్ళకి పెట్టకుండా అనుభవించాడు కదా. అవును. వీడికి అదే దుర్మార్గం వచ్చింది. ఆ దుర్మార్గంలో ఏం చేశాడు? మొదట వచ్చినటువంటి వెలుగు రేఖలు నాకే ఉండాలి, లోకానికి వెలుగు లేకుండా చెయ్యాలి అని ఆలోచించాడు. మొదట అక్కడ కదా సూర్యకాంతి పడేది. అవును. అది ఇంకోళ్ళకి వెళ్లకుండా చూడాలన్నాడు. అందువల్ల వాడిని సంహరించేస్తే మాకు వెలుగు కావాలి అని చెప్పి అమావాస్య అయినా అర్ధరాత్రి అయినా దీపాలు వెలిగించుకున్నారు అని జ్యోతిష్ శాస్త్రపరంగా, ఖగోళ శాస్త్రపరంగా, భూగోళ శాస్త్రపరంగా దీనికి సంబంధించిన సమన్వయం మనకి పెద్దలు చెప్తారు. ఓహో కదా. ఎంత ఇతివృత్తం ఉందమ్మా ఇందులో. ప్రతి దానికి సింబాలిక్ అమ్మా. యాజ్ అబౌవ్ సో బిలో అని బైబిల్లో చెప్పింది ఏదైతే ఉందో, అశ్వత్థమేనం సువిరూఢమూలం అని చెప్పి దానికి ఏమిటి, తస్య శాఖ ప్రస్తుత, దాని శాఖలు ఎక్కడుంటాయి అంటే నేల మీద ఉంటాయి, వేళ్ళేమో పైన ఉంటాయి కదా మనకి చెప్పేది.
అలా ఉండేటటువంటి అక్కడ ఉన్నవి ఉన్నాయా ఇక్కడే ఉంటాయి. ఖగోళంలో కనపడే అన్ని అంశాలు భూలోకంలో మనకి ఇతివృత్తాలుగా కనపడుతూ ఉంటాయి. ఇది అతి మామూలుగా చెప్పాను, నేనేం లోతుగా చెప్పట్ల, ఊరికే అలా ఉంది అని తెలియజెప్పడానికి. అట్లా ఉండేటటువంటి ఈ దీపావళి నాడు ఎన్నో శుభాలు జరిగాయి. ఈ రోజునే లక్ష్మీదేవి అవతరించింది. లక్ష్మీదేవి అవతరిస్తే ఏం జరిగిందమ్మా అంటే, లక్ష్మీదేవి అవతరిస్తే దేవతలకి వాళ్ళ పూర్వపు కాంతి తిరిగి వచ్చినందువల్ల దేవతలు చేసుకుంటారు ఈ పండగని. ఎందుకంటే ఒకప్పుడు దుర్వాసోముని ఒక పూలదండ, తనకి విష్ణువు ఇచ్చిన పూలదండ తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తే, నేను ఐరావతం మీద కూర్చున్నాను, నాకు తన మెడలో దండ ఇస్తాడా వేసుకున్నది నిర్మాల్యం అని చెప్పి దాన్ని పడేశాడు. విష్ణువు కాదు, ఇంద్రుడు పడేస్తే ఎక్కడ ఏనుక్కేశాడు. మనం చూడు దండలిస్తే కార్లకు పెడతామే అట్లా తన మెడలో వేసుకోకుండా అవమానంగా. దానికి ఆయన కోపం వచ్చి, నీకున్నటువంటి వైభవం స్వర్గలక్ష్మి తొలగిపోతుంది అంటే, ఆ స్వర్గలక్ష్మి వెళ్ళి సముద్రంలో దాక్కుంది. మరి ఎట్లా అందరూ శక్తిహీనులు అయిపోయారు దేవతలందరూ. మళ్ళీ మాకెట్లా ఎట్లా ఎట్లా అంటే, అందులో నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు మీకు మీ స్వర్గానికి కాంతి కలుగుతుంది, లక్ష్మి వస్తుంది. అందుకని సముద్ర మథనం జరిగినప్పుడు ధనత్రయోదశి నాడు ఆయన పుట్టాడు కదా, ధన్వంతరి. అమావాస్య నాడు అమ్మవారు పుట్టింది. అమావాస్య నాడు అమ్మవారు పుట్టింది. అప్పుడే తర్వాత అన్నా చెల్లెళ్ళు అనుకోవాలి మనం, అంతే కదమ్మా. ధన్వంతరిను లక్ష్మీదేవి, తమ్ముడేమో చంద్రుడు, ఇట్లా అందరూ ఐరావతం ఉచ్చైశ్రమం ఎన్ని వచ్చాయి అందులో నుంచి. అలా వచ్చి లక్ష్మీదేవి విష్ణువుని వివాహం చేసుకుంటుంది. కొంతమంది ఈ రోజు లక్ష్మీ కళ్యాణం కూడా చేస్తారమ్మా. లక్ష్మిని పూజిస్తాం మనం మామూలుగా, మనం పుట్టినరోజు అనుకుంటాం అంతే. ఆ రోజే కదా వెంటనే జన్మించారు ఆవిడ. సరే, ఆవిడ జన్మించింది ఎప్పుడైతే లక్ష్మిని వరిస్తుందో అప్పుడు స్వర్గానికి మళ్ళీ పూర్వపు వైభవం వస్తుంది అంటే దేవతలందరూ సంతోషించి దీపాలు వెలిగించుకున్నారు. వాళ్ళు ఆనందానికి దేవలోకంలో చేసుకుంటారు, మానవలోకంలో చేసుకుంటారు, సిక్కులు చేసుకుంటారు, బౌద్ధులు చేసుకుంటారు, జైనులు చేసుకుంటారు. ఈ పండుగ మతాల వారు అన్ని విశ్వాసాల వారు చేసుకుంటారు. ఎందుకంటే సిక్కులకి వాళ్ళ గురువైనటువంటి హర్గోబింద్ సింగ్ అనుకుంటా, ఆయన్ని ఔరంగజేబు తన దాంట్లో బంధిస్తే ఆయన్ని విడుదల చేస్తానన్నట్ట. విడుదల చేస్తానంటే నాతో పాటు బంధించిన అనుయాయుల్ని వదిలిస్తే తప్ప నేను విడుదల కానన్నట్ట. అది దీపావళి నాడు జరిగింది. అందుకని దానికి త్యాగానికి సంకేతంగా వాళ్ళు దీపాలు వెలిగించుకుంటారు సిక్కులు ఈ రోజు. జైనులేమో వాళ్ళ గురువుల్లో ఒక ఆయనకి జ్ఞానోదయం అయిందని చెప్పి, ఈనాడే అయిందని చెప్పి జైనులు చేసుకుంటారు. అంటే ఎవరి మతాలకి అనుగుణంగా, వారు ఆపాదించుకున్న కథలకి అనుగుణంగా విన్న వాటికి ఈనాడు ఇన్ని సంప్రదాయాల వారికి శుభం జరిగింది అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దేశం నుంచి శకులని యవనుల్ని విక్రమార్కుడు తరిమేసి విక్రమార్క శకం తరిమేశాడు. ఆ సందర్భంగా అందరూ చేసుకుంటారు. విక్రమ సంవత్సరం ప్రారంభమయ్యేది ఇప్పుడే. అందుకే ఉత్తర దేశంలో వ్యాపారస్తులందరూ ఇవాళ కొత్త సంవత్సరం అని చెప్పి కొత్త దస్త్రాలు పెట్టుకుంటారు. కారణం ఏమిటంటే కొత్త సంవత్సరం వాళ్ళకి దీపావళి. ఎందుకంటే విక్రమ సంవత్ అని చెప్పేటటువంటి విక్రమార్క యుగం మొదలయ్యేది. ఇప్పుడు విక్రమాదిత్యుడు వాళ్ళని యవనులు శకులు మొదలైనటువంటి వేద ధర్మానికి విరోధులైన వాళ్ళందరినీ తరిమేసి మళ్ళీ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా ఇన్ని రకాల గాథలమ్మా, ఎన్ని శుభకార్యాలు జరిగాయో ఈ అమావాస్య నాడు. అందుకని ఈ అమావాస్యని మనం పరమ శుభప్రదంగా భావించుకుంటాము. మీరు ముందే చెప్పినట్లుగా మిగతా అమావాస్యల రోజును మనం అంత శుభకార్యాలు చెయ్యం, దాన్ని ఒక అశుభంగా భావిస్తాం. ముందు రోజు కూడా చెయ్యం. కానీ ఇప్పుడు చూడండి, దీపావళి అమావాస్యకి అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి, అందరికి మంచి జరిగింది. పైగా ఈ దీపాలు వెలిగించుకునే పద్ధతి చాలా దేశాల్లో కూడా ఉంది. దరిదాపుల్లో ఇటుకే కాస్త ఈ సమయానికి అటు ఇటుగా చేయించుకునే దీపాల పండగ. కనుక దీపాలు ఎందుకు వెలిగించుకుంటామంటే మన మనస్సులు ఆనందంగా ఉన్నాయి అని చెప్పి సంకేతించుకోవడానికి, నా ప్రాణాలు వెలుగుతున్నాయి, నా హృదయంలో దీపాలు వెలిగాయి. చీకటి ఎప్పుడు అజ్ఞానంతో, దుఃఖంతో, బాధతో, అనారోగ్యంతో సంకేతించబడితే వెలుగు అన్నది ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో, విద్యతో సంకేతించబడుతుంది. వీటన్నిటికీ ప్రతీకగా దీపాలు వెలిగించుకుంటాం మనం. ఆ ఒకటి వెలిగించుకుంటే తృప్తిగా ఉండదు కనుక అనేక దీపాలు వెలిగించుకుని మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటాం. ఇది దీపావళికి ఉన్నటువంటి ప్రత్యేకత.
ఈ రోజు అమ్మ మనం ఎవరిని కొలుస్తాం? సాధారణంగా మన లక్ష్మీదేవి సంప్రదాయం లక్ష్మీదేవికి ఆవిర్భవించింది గనక లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. మనం ఒకళ్ళని పూజ చేసే పద్ధతి లేదు గనక లక్ష్మీనారాయణ పూజ చేస్తాము. అది కూడా చాలా మంది ఉత్తర దేశీయులు రాత్రే చేస్తారు. కారణం ఏమిటి అంటే అమ్మవారి వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ ఎప్పుడు సూర్యాస్తమయం అయితే గానీ అది దానికి కన్ను కనపడదు కనుక ఆవిడ తన వాహనమైనటువంటి గుడ్లగూబనెక్కి తన జన్మదినం పెళ్లి రోజు అన్నీ కదా చాలా కలిసి అలా విహారం చేయడానికి బయలుదేరితే తన స్వరూపాలు ఎక్కడుంటే ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది ఆవిడ. ఆవిడ స్వరూపాలు దీపాలు, ప్రత్యేకంగా నేతి దీపాలు, ఆవు నేతి దీపాలు, లేకపోతే నూనె అయినా పర్వాలా. ఈ ఒక్క రోజున దీపావళి రోజున మాత్రం తైలంలో లక్ష్మీదేవి అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, అందుకే నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించాలి. లక్ష్మి జలే గంగా. ఎక్కడన్నా ఇంత గోష్పాదం అంత గుంటలో నీళ్లున్నా అందులో గంగాదేవి ఉన్నట్లు అనుకోవాలి. కార్తీక మాసం అంతా కూడా ఆ గంగ అలా ఉంటుంది అంటారు. అందువల్ల లక్ష్మి తన ప్రతిరూపాలుగా ఉండేటటువంటి ఆ దీపాలు ఎక్కడుంటే అక్కడ ఆవిడ అనుగ్రహం చూపిస్తుందని, అందుకని సూర్యాస్తమయం తర్వాత మనం ఇన్ని దీపాలు వెలిగిస్తాము అని చెప్తారు. అదే మీరు మార్వాడీలు కనుక అయినట్టయితే లక్ష్మీ ఆరాధకులే కదా వాళ్ళు సూర్యాస్తమయం తర్వాతే వాళ్ళు మొత్తం అంతా పూజలన్నీ చేయడం. వాళ్ళు గొప్పగా ఉపవాసాలు కూడా ఉంటారు మా పగలంతా. అంటే ఉపవాసాలు అంటే స్వీట్స్ తింటారు. అలా ఉండి రాత్రికి 12ంటికి అమ్మవారికి పూజ చేస్తారు, అర్ధరాత్రి 12ంటికి. నిజానికి చాలా మంది చేస్తారమ్మా, ఒక మార్వాడీలే కాదు. అనేక రకాలైనటువంటి శుభాలు కలగాలి అని, సిద్ధులు కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అమావాస్య నాడు, దీపావళి అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకి పూజలు చేస్తారు. మన ఇళ్లలో కూడా మనం పెద్ద పెద్ద తాంత్రికాలు మంత్రంతో ఏమీ చేయకపోయినా అప్పటిదాకా మేలుకు నుండి అప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్కడన్నా దీపాలు కొడిగట్టుంటే వాటిని వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి పేరు తలుచుకుంటాం అంతే. నైవేద్యం ఏం పెడతామమ్మా? నైవేద్యం అమ్మ లక్ష్మీదేవికి ఏదైనా పెట్టచ్చు. ఏ రకమైనటువంటి పిండి వంటలైనా ఆవిడకి ఇష్టమే. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైంది అమ్మవార్లకు ఎవరికైనా సరే ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, బెల్లం వేసి చేస్తారు. అవునవును. ఇంకా తర్వాత ఏది చేసిన శుభప్రదం గనక పులిహోర లాంటిది పసుపుతో కలిపి, ఇవి సాధారణంగా నివేదనలుగా పెడతాం. ఆ తర్వాత పిండి వంటలు ఏమైనా చేసుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద నియమాలు ఉండవమ్మా. నరక చతుర్దశికి కానీ దీపావళికి కానీ మనకి ప్రత్యేకంగా ఈ వ్రతాలు ఇలాంటివన్నీ ఉండవు. మామూలు పూజే కొంచెం విశేషంగా చేసుకుంటాము. ఎన్ని రకాల పిండి వంటలైనా చేసుకోవచ్చు. కాకపోతే సంప్రదాయం తెలిసినటువంటి వారు మాత్రం వాళ్ళ అమావాస్య కదా, అమావాస్య అన్నది పితృదేవతలకి సంబంధించిన తిథి. అందులోనూ ఇది దక్షిణాయనం వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయం, పితృదేవతలకు సంబంధించింది. అందువల్ల దీపావళి నాడు తప్పనిసరిగా మిట్ట మధ్యాహ్నం పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు, దానాలు చేస్తారు. ఒక సంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు చేసినటువంటి దానం భూదానంతో సమానం. అందుకే గుమ్మడికాయలు దానం చేస్తారు, మీరు గమనించండి. భూ ఆకారంలో ఉండే గుమ్మడికాయ. బలిచక్రవర్తి భూలోకాన్ని స్వర్గలోకాన్ని తన 2 పాదాలతో ఆక్రమించాడని చెప్తారు కదా లెక్క. అది మామూలుగా అది కూడా ప్రతీకగా చెప్పింది. అలాంటిది ధనత్రయో చతుర్దశి అమావాస్య పాడ్యమి అనే కారణంగా ఈనాడు ఇప్పుడు బలి చక్రవర్తి 3 రోజులు భూమిని పరిపాలిస్తాడని, అందువల్ల దానాలు చేస్తే బాగుంటుందని, ఆ తర్వాత రోజుని కార్తీక శుద్ధ పాడ్యంని బలిపాడ్యమి అన్న పేరుతో బలి చక్రవర్తి పేరును నిర్వర్తించుకోవడం ఉంది. అంచే దానాలు చేస్తారు. అందులోనూ అమావాస్య గనక పితృదేవతలకి ప్రీతికరంగా ఉండేటట్టు గుమ్మడికాయని కానీ తర్వాత నువ్వులు దానం చేస్తారు. పట్టేవాళ్ళు దొరకాలి అంతే, లేదంటే తర్పణాలు ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. పితృకార్యాలు ఇవి చేసినా మధ్యాహ్నం 12ంటికి చేస్తారు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. వీటితో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఎందుకంటే దీపావళి అనగానే కొంచెం టపాసులు అవి కాల్చుతూ ఉంటారు కాబట్టి పిల్లలు. అంటే ఒకప్పుడు మనకి వానలు వెనుకబట్టి కొంచెం అక్కడక్కడ తడి ఇంకా కాస్త ఉండి రకరకాలైనటువంటి క్రిమికీటకాలు వస్తూ ఉండేవి, పురుగులు అలాంటివన్నీ, దోమలు అవన్నీ పోవడానికి ఈ రసాయనాలంటే ఇట్లాంటి రసాయనాలు కాదు. అప్పుడు వాళ్ళు గుగ్గిలము, సాంబ్రాణి, గంధకము, సూర్యకారము వీటిని
సో పొటాషియం ఇవన్నీ సల్ఫర్ వీటితో కలిపినటువంటి వాటితో మేము కూడా మా చిన్నప్పుడు ఇంట్లో తయారు చేసేవాళ్ళం అమ్మ. మతాబులు, బరాటాలు, తర్వాత చిచ్చుబుడ్లు, చిన్న చిన్న పిచ్చుకలు అని చెప్పి చిన్న చిన్నవి కట్టేవాళ్ళం అనమాట. చుర్రుమని వెళ్ళేవంతే పిచ్చుకలవి. ఆ తర్వాత తాటాకు టపాకాయలు ఇవన్నీ ఇంట్లో తయారు చేసేవాళ్ళం. వీటి వల్ల వచ్చేటటువంటి పొగ ఈ క్రిములని కీటకాలని పోగొడుతుంది తప్ప మనకి హాని కలిగించదు. హాని కలిగించే రసాయనాలతో ఉన్నటువంటి టపాకాయలు మాత్రం కాల్చకూడదమ్మా. అది మాత్రం పూర్వులు ఎప్పుడు కూడా మన పెద్దలు ఎవరు అట్లా చేయమని చెప్పలేదు. శబ్ద కాలుష్యాలు కూడా ఇంత పెద్దగా చేయమని చెప్పాల. చక్కగా ఈ తాటి గిలకలు అంటారు, మీకు తెలిసేమో. మగతాడి చెట్టుకి ఆ ఇన్ఫ్లోరసెన్స్ వస్తే ఇలా గుండ్రగా పొడుగ్గా ఇట్లా ఉండిపోతాయి, ఎండిపోయింది ఒకటి. అటువంటి వాటిని సేకరించి ఆ తాటి గిలకల్ని వాటిని కాల్చి బొగ్గుల్లాగా తయారు చేస్తారు. వాటికి పెట్లే గుణం ఉంటుంది, చిటక్ చిటక్కని. వాటి బొగ్గుల్ని కొంచెం సూర్యకారం గంధకం కలిపి గట్టిగా తాటాకుల్లో పొట్లాలు కట్టి వాటికో తాడు కట్టి లేదంటే తాటి మట్టలో మధ్యన పెట్టి వెలిగించి అవి చిటపట్లాడుతూ కొద్ది కొద్దిగా పొగొస్తూ ఊరంతా తిప్పేవాళ్ళు. ఊరంతా ఊళ్ళో ఒక 25 కుటుంబాల వాళ్ళు చాలు లెక్క. 25 కుటుంబాల వాళ్ళు సాధారణంగా ఇంటి పాలేరో ఇంట్లో పిల్లలో సరదా పడో ఎవరో వాళ్ళు వెళ్ళి ఊరంతా దీంతో తిప్పారనుకోండి, ఊరంతా ఇలా చుట్టూ ఏమవుతుంది, పొలాల్లోంచి వచ్చేటటువంటి దోమలు మొదలైన నుసములు లాంటివన్నీ రావు, పోతాయి. అలా చేసేవాళ్లే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి రసాయనాలు లేవమ్మా. ఇప్పటికి కూడా అది సరైన పద్ధతి కాదు. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పకుండా. మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. అందరికీనమ్మా దీపావళి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ కూడా జ్ఞాన జ్యోతులు, ఆరోగ్య జ్యోతులు, ఆనంద జ్యోతులు వెలగాలి ఈ దీపావళికి అని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అమ్మా.